మనం షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. దొంగతనం చేసింది అనే నెపంతోనే పోలీస్ స్టేషన్లో సభ్య సమాజం తలదించుకునే దగ్గర లాగా కొట్టిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా, ముఖ్యంగా మహిళ అని కూడా చూడకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి విపరీతమైనటువంటి చిత్రహింసలు పెట్టిర్రు. ఎక్కడ పడితే అక్కడ కొట్టిర్రు. కనీసం తను చెప్పేందుకు, మేము చూపించేందుకు వీలు కానటువంటి దగ్గరలో ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా కొట్టిర్రు అనేటువంటిది ఆమె ఆరోపిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏంటిది అనేటువంటి ముచ్చట ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగింది ఎప్పుడు? మంగళవారం రోజు నేను బట్టలు ఆరేసాను. బట్టలు తీసుకురానికి పోయినా. మా ఇంటికి అది రోడ్డు ఉంది. రోడ్డు ఉంటే ఒకటి పాడుబడ్డ ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి మేము పోను మేడం. బట్టలు వేస్తేనే పోతే లేకపోతే పోను నేను. ఇక ఆ ఇల్లు అది ఆ రేకులు పోయినాయి మేడం, తలుపులు పోయినాయి. అట్లా అని ఏదో కవర్ ఆడున్నది మేడం. కవర్ ఆడుంటే నేను ఏం చేసిన, బట్టలు తీసుకొని, మా ఆయన ఉన్నాడు, బట్టలు తీసుకొని నేను ఇద్దరి ఇంటికి వచ్చిన. ఏదో కబర్ పెట్టిండ్రయ్యా, ఏందో ఏమో మరి వాళ్ళకి చెప్పుదాము అనే లోపల వాళ్ళు మీద మీకు వెళ్ళి వచ్చి కొడుతూనే ఉండరు మేడం. అడుగుతలేరు, ఏం చేస్తారు. ఆ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కొడుతూనే ఉన్నారు. ఇక నాగేంద్ర వాళ్ళు కొడుతూనే ఉన్నారు. ఏంటి ఇది తెలుసుకుంది, ఎక్కడ మీరు ఇట్లా కొడుతురు ఏంటి, నేను మా బట్టలు తీసుకొని వచ్చిన, మీరు ఎందుకు కొడుతురు, ఏంటి అడుగుతలేరు, చేస్తలేరు అని అంటే, ఆ కబర్ మీ ఇంటి ముందర ఉంది అంటారు మేడం. మా ఇంటి ముందర ఉంటే నేను చేసిన, మాకేం తెలుసు అంటాను, మీరు ఎక్కడ తెలుసుకుంది, ఇట్లా కొడతారు ఏంది, లేకపోతే సారుల కన్నా ఫోన్ చేయండి, వాళ్ళనన్నా రిపేరింగ్ చేసుకొని పోతారు, మీరు ఇది కొట్టడం న్యాయం కాదని చెప్పిన మేడం. సార్ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ కవర్ వాళ్ళు ముట్టుకోకూరు అని చెప్పిన నేను వాళ్ళని. కవర్ ముట్టుకోకూరు అని చెప్పినప్పుడు వాళ్ళు ముట్టుకోకుండా ఉండాలి కదా మేడం. ఇంటి వాళ్ళే వాళ్ళే తీసుకొని పోయారు కవర్, వాళ్ళే తీసుకొని పోయారు. సార్ వాళ్ళకి ఫోన్ చేసిర్రు, సార్ వాళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని ఎక్కించుకొని. ఏ సారు? రాంబెడ్డి సార్ పోలీసు వాళ్ళు వచ్చారు. ఇద్దరు వచ్చి నన్ను మా ఆయనని ఎక్కించుకొని పోయారు మేడం. ఎన్నడు ఇదంతా జరిగింది? మంగళవారం ఎక్కించుకొని పోయారు. నైట్ 9 అయ్యింది మేడం. ఆనే 9 అయింది. 9 దగ్గర అడిగారు మేడం. మా ఇంటికి 8 వచ్చి ఎక్కించుకొని పోయారు. 9 దగ్గర అదో ఇదో అడిగారు. మమ్మల్ని మేము తీయలేదనే చెప్పినాం మేడం. మా ఆయనని అడిగారు, నన్ను అడిగారు, మా బాబుని అడిగిండ్రు. అడిగితే మా ఆయన అట్లా చెప్పిండు, నేను అట్లా చెప్పిన, మా బాబు మేము తీయలేదు కాబట్టి తీయలేదని చెప్పినాం మేడం. అట్లా అని సరే అయితే మనయ్య అంట అని మా ఆయనను ఫస్ట్ మా ఆయనను కొట్టారు మేడం. మా ఆయనను కొట్టినాక మళ్ళీ నన్ను లోపలికి తీసుకొని పోయారు. మా ఆయన సెట్ నాకు వేసి అలా లాగి నా చీర ఇప్పిండ్రు, నా లంగా ఇప్పి లాగేసి ఇక ఇట్లా జాపించి కాలు కట్టేసారు, చేతులు వెనుకలకు కట్టేసారు, కాలు కట్టేసారు. ఇక తల ఒకరు పట్టుకున్నారు. ఈ కాళ్ళ మీద కట్టి, ఈ కాలుకి యాక్సిడెంట్ అయింది మేడం. కాలుకి యాక్సిడెంట్ అయింది. ఈ కాళ్ళ మీద కట్టె పెట్టించిండ్రు రాంరెడ్డి సార్. కట్టె పెట్టించి అక్కడే ఒకరు ఆ కట్టె మీద కాలు పెట్టిర్రు, ఒకరు ఈ కట్టె మీద కాలు పెట్టిర్రు. సార్ అయ్యా సార్ మీ కాలు ముక్కుతా పెట్టకుండా సార్ అని చెప్పిన కానీ ఇవన్నీ మేడం వాళ్ళు పెట్టకూడదు సార్, మీ కాలు నొప్పుంది, కాలు ఇరిగిపోయింది, అది యాక్సిడెంట్ అయింది సార్, మీ కాలు ముక్కుతున్నా కానీ వినలేదు మేడం. మా రాంరెడ్డి సారు కొట్టుర్రి చెప్తాను నేను తీయండి, నేనేం చెప్పింది మేడం, నేను తీయలే కాబట్టి తీయలేదు అని చెప్పినాను. అంతేగాని ఇక నేను ఇంకో ముచ్చట చెప్పలేదు మేడం. మళ్ళీ ఇప్పేసి ఇంటికెళ్ళి బట్టి మీకు లేపి రాంరెడ్డి సార్ ఇంటికెళ్ళి బట్టి మీకు లేపి అక్కడిక్కడ నడవంటే నాకు శాతం అయితే లేదు మేడం. నాకు కొన్ని నీళ్ళు పోయిరు అంటే ఇక సరే అయితే మనం అనుకున్నాను. నీళ్ళు పోసి నీళ్ళ తడి వేసి ఉన్నారు. మళ్ళా కాళ్ళు ఒక కాలు అక్కడ జాపిరు, ఒక కాలు ఇక్కడ జాపిరు, మళ్ళీ నెత్తిట్లో పెట్టిరు, మళ్ళీ చేతులు కట్టేసి మళ్ళీ అట్లే కొట్టిరు మేడం. మళ్ళీ అట్లే కొట్టిరు కానీ నేను తీయలేదు అని చెప్పినా మేడం. నేను తీయలేదు కాబట్టి నేను తీయలేదు అని చెప్తున్నా మేడం. అందుకే సరే అయితే మరి నువ్వు చెప్తలేవు కదా అంటే నా కొడుకు కానీ ఒక లేడీస్ పోలీస్ ఉండేది కానీ నీ అవస్థ నేను చూడలేక వెళ్ళిపోతున్నా సునీత అని ఆ లేడీస్ పోలీస్ పోయింది మేడం. ఆ లేడీస్ మాత్రం నన్ను చేంజ్ చేసుకోలేదు, నన్ను కొట్టలేదు.
కానీ తీసిన వస్తుంది కానీ నేను తీయలేదు మేడం అని చెప్పినాను మేడంకి. కానీ నేను మాత్రం ఆమె మేడం మాత్రం నా మీద చేయి చేసుకోలేదు, ఉండగా నా మీద మాత్రం చేయి చేసుకోలేదు. నా అవస్థ చూడలేక అదే రాత్రి వెళ్ళిపోయింది ఆ మేడం. మా బాబు మళ్ళీ నీకు ఎట్లా వేసినామని నా లాగిపోయి మా బాబుకి వేసి, మా బాబుకి 2 నెలలు కాలే మేడం ఆపరేషన్ చేయించి, నేను ఆపరేషన్ చేయించి 2 నెలలు కాలే నా కొడుకు. మళ్ళీ మా బాబును అదే నా నెక్కరు పిప్పించి మా బాబుకి వేసి మా బాబుని అడుగు బాబుని అడుగు. ఎంతమంది ఉండే అమ్మా పోలీసు వాళ్ళు? అందరు మగ పోలీసు వాళ్ళు ఉండనా? ఒక్క లేడీస్ లేదు మేడం. అందరు లేడీస్ నన్ను చూడలేక వెళ్ళిపోయిందా. రాత్రి ఎప్పటి రాకు ఉంచారు పోలీస్ స్టేషన్ లో? నైట్ 9కి తీసుకెళ్ళారంటే 2 గంటల వరకు ఉన్నాం మేడం. 2 గంటల వరకు కొట్టిరు, నాకు మతి లేకుండా పడిపోయినానంట. పడిపోతే మా కంప్లీట్ ఇచ్చిన ఆయనని జెండు బాంబు తెప్పించినంటే మా బాబుతో పెట్టించినంట. నాకు ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఉండనా పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని కొడుతున్నప్పుడు? మమ్మల్ని కొట్టినాక ఆయన పప్పు ఎప్పిండు, మమ్మల్ని నా ఇంటికాడ దింపిండు. ఆయన మా ఇంటికాడ దింపిండు. రాంపేట సార్ వాళ్ళని ఇంటికాడ ఇచ్చిపెట్టా అని చెప్పి ఆయనే ఎక్కించుకొచ్చిండు. కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఎక్కించుకొచ్చిండు. ఆయన ఎక్కించుకొచ్చిండు. నా తర్వాత మా బాబుని కొట్టారు. బాబుని ఇటంగా కొట్టారు. మేము తీయలేదు, మాకు న్యాయం చేయాలి మేడం. కానీ ఇలాంటి అవస్థ మాత్రం ఇంకో ఆడపిల్లకు రావద్దని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తెల్లారి రమ్మన్నారు రామరెడ్డి సార్. అయితే మన చనిపోయినా నైట్ అంతగానం కొట్టినా కానీ మళ్ళీ నేను అయ్యో పెద్దోళ్ళు కదంటే నేను మర్యాద ఇచ్చి నమస్తే సార్ అని నమస్తే ఇచ్చినాను. మళ్ళీ పొద్దున రమ్మంటే నేను తప్పు చేయలే కాబట్టి నేను పోయినా. పొద్దున పోయినా రామరెడ్డి సార్ పిలిపిస్తే పొద్దున పోతే సరే అయితే మన అయ్య అంటే పిలిపించినాక పొద్దున పోతే నమస్తే సార్ అంటే ఏమైందమ్మా దొరికిందా బంగారం అంటే నేను తీయలేదు సార్ నాకు తెలియదు అని చెప్పి. తీయలేదు అనగా నాకు తెలియదు అన్నప్పుడు ఉపాలుగా రామరెడ్డి సార్ చెంప మీద 2 దెబ్బలు కొట్టింది. మళ్ళా తెల్లారి బూటు కాళ్ళతోని ఈ 3 సార్లు ఇక్కడ తెల్లారి మళ్ళా ఇక్కడనే దాని మళ్ళీ మెడకి 3 దెబ్బలు ఇడగొట్టింది. ఇక చాలు సార్, నీ దెబ్బలు చాలు, నిగ్గు చాలు, ఇంకేమన్నా నా పానం తీసుకుంటే తీసుకొని నేను అంటున్నాను. ఇక నాకు చేతగాలి. నైట్ ఎంత 2 గంటల వరకు దెబ్బలు తిన్నా, మళ్ళీ పొద్దున ఈటంగా అట్లే టార్చర్ పెట్టాను. నాకు వద్దు సార్, ఇక చాలు, నీకు చాలు నాకు చాలు, వద్దు చంపేసి చంపి, అంతేగాని నాకు ఈ దెబ్బలతో నాకు చేత అయితే లేదని చెప్పేసి మేడం. అంతే మళ్ళా పిలిపించారమ్మా పోలీస్ స్టేషన్? పొద్దుగాల పిలిపించినందుకే పిలిపిస్తే ఇట్లా కొట్టింది మళ్ళా. అంతే. మళ్ళీ ఇప్పుడు ఇదంతా జరిగి వారం అయింది కదా, ఇక మళ్ళీ విలువలే మేడం, విలువలే. నిన్ననే ఎట్లనే చేస్తే మా ఆయన హాస్పిటల్కి వచ్చింది. ఈ కాళ్ళు వేస్తలేదు, ఇరిగిపోయిన కాళ్ళు వేస్తలేదు అయ్యా నాకు అని చెప్తే నిన్న మా ఆయన వచ్చింది హాస్పిటల్. ఏమన్నారు డాక్టర్లు? ఏమంటారు? ఇంకా చేస్తారు మేడం, వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. ఏం కోరుకుంటున్నావమ్మా నువ్వు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే వచ్చిండా? ఇదంతా జరుగుతుంది, ఎమ్మెల్యే గానీ ఎవరన్నా ఏమన్నా వచ్చిరా? ఇంకెవరు రాలే, మాకు మాత్రం న్యాయం చేయడానికి కోరుకుంటున్నాను. ఏం న్యాయం కావాలమ్మా నీకు? మా పిల్లల్ని ఎట్లా బతికించాలి, ఎట్లా పోషించాలి. నాకు ముందే యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఇంకా కూలి చేసుకోనికి రాదు. మా ఆయనకు ఆ బీపీ షుగర్ ఉన్నది. నేను ఈ పిల్లలను ఏం పెట్టి పోషించాలి? కన్నం కానీ మన పిల్లల్ని ఎట్లా పోషించాలి? మనం కష్టపడితే మన పిల్లలు పెద్దగా ఒక్కడన్నా వాళ్ళకి వచ్చేది. మనం మేడికెళ్ళి తెచ్చిపెట్టాలి. మన కాలు చేసి చక్కగా ఉంటేనే కదా మన పిల్లలు నడుపుకుంటాం. నా కాలే నొప్పి ఉందంటే నువ్వు ఆయనతో నన్ను ఇరగొట్టి ఇరిగిపోయిన దాన్ని ఇరబెట్టి కూర్చుని పెట్టినావు. కానీ ఇంకో ఆడపిల్లకు మాత్రం ఇట్లాంటి టార్చర్ జరగదని కోరుకుంటున్నాను. ఆయనను మాత్రం తీసేసేయాలి జాబ్లకి. ఇలాంటి టార్చర్ పెట్టిన ఆయన ఇంకా జాబ్లు ఎందుకు ఉంచుతారు మేడం? మీకు మంచిగా అనిపిస్తే ఉంచుకోరు, అంతేగాని ఇంకో ఆడపిల్లకు మాత్రం జరగద్దు మేడం. అవస్థంగా బట్టలు ఇప్పుడు ఒక ఆడపిల్లను నైట్ అంతా కొట్టిరంటే ఎంత ధైర్యం ఉన్న వాళ్ళు అయినా కొట్టారు మేడం. నా మగడే నన్ను కొట్టాడు, ఇంకెవరో కొట్టలే. నా మగ ఒక్కనాడు ఒక్క చెంప మీద ఒక దెబ్బ కొట్టి నా మూడు పొద్దంతా బాధపడ్డాడు. కానీ ఆయన క్షేత్రం ఎట్లా వచ్చినాయో నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకున్న మాట నువ్వు చెప్పినావు కదమ్మా మేము దియ్యలేదు ఇదంతా చెప్పినావు కదా, చెప్తూ ఉన్నా కూడా కొట్టిండా? అట్లే కొడుతున్నాడు. కాలు ముక్కిన మేడం, రామరెడ్డి సార్ కాలు ముక్కిన తీయలేదు అంటారు. కాలు ముక్కిన
కాలం కానినట్లేదు. చెప్పు అంటే నేనేం చెప్పదు మేడం, తీయండి ఏం చెప్పాలి, నా ముందలో ఉంటే కొడతాం మేడం. నేను ఆయనను కొట్టేటంత నాకు ఆశిస్తుంది. నా లేవరాని పరిస్థితి చేసినందుకు నాకు ఇంత కోపం వస్తుంది మేడం. నేనేం చేయలేము మేడం. నా పిల్లలకి ఏంటో మీరే చూడండి మేడం. ఏం చెప్తావమ్మా ఇప్పుడు నువ్వు నీ బాధ? మా పిల్లలకి గవర్నమెంట్ కు మా పిల్లలకి న్యాయం చేయండి మేడం. మా పిల్లలకి న్యాయం చేయండి. నా కుటుంబం నాకు నా నా పిల్లలకు, అంతేగాని నాకు ఇట్లాంటివి తెలియదు మేడం. మేము కొన్నాళ్ళు చేసుకొని బతికేటోళ్ళం. చేత కాకపోతే నీ తన పదిప్పించుకొని తింటే కానీ ఆ దొంగతనాలు మాత్రం నాకొద్దు మేడం, నాకొద్దు. నా పిల్లలకు ఏదన్నా న్యాయం జరిగేటట్టు చూడండి మేడం, అంతే కోరుకుంటున్నాను నేను. అలాంటి వాళ్ళు మాత్రం డ్యూటీలో మాత్రం రామరెడ్డి సార్ వాళ్ళు అంటుంది, డ్యూటీలో మాత్రం ఉండొద్దు. ఒక ఆడపిల్లని టార్చర్ పెట్టి అట్లాంటి మీరు డ్యూటీలు ఎట్లు ఇస్తారో మీకు తెలియాలి. మా పిల్లలకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం మేడం. ఇక మీ ఇష్టం మేడం, మీ దయ, మీ ధర్మం అంతే. సునీత కొడుకు కూడా ఉన్నాడు మనతో పాటు. ఆమెను తీసుకుపోయిన రోజు వాళ్ళ కొడుకును కూడా తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ కి. కొడుకును కూడా తీసుకుపోయి ఆమెను, వాళ్ళ కొడుకును, వాళ్ళ భర్తను ముగ్గురిని కలిపి కొట్టిరు, ఒకరిని కలిపి కొట్టిరు. తనతో పాటు ఇక్కడనే హాస్పిటల్లో వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళ కొడుకుతో మాట్లాడదాం. ఏం పేరు బాబు? జగదీశ్వర్. ఏం జరిగింది ఆ రోజు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత ఏం చేసిరు? మా అమ్మ బంగారం తెచ్చిందేమని నన్ను లోపలికి పంపించి మా ముందర నాకు పాయింట్ ఉండే పాయింట్ ఇప్పి మా అమ్మకి వేసిన లాగా నాకు వేసిర్రు. వేసి నన్ను కొట్టిరు. కొడుతుంటే కాళ్ళు ఇట్లా అంటుంటే రామరెడ్డి సార్ వచ్చి తొక్కింది కాళ్ళ మీద. తొక్కి కొట్టినాక నన్ను బయటకు పంపించింది. బయటకు పంపించినాక అది మా అమ్మకి పిలిచి వచ్చింది. పిలిచిన తర్వాత నాగేంద్ర అంటే నేను కాంప్లైంట్ పెట్టిన జెండు తెప్పించి నాతో రాపించిండు. ఆయన కారులోనే ఇంటికి పంపించింది. అంతే. మిమ్మల్ని మీ అమ్మను నిన్ను కొడుతున్నప్పుడు ఆయన అక్కడనే ఉన్నాడా? అదే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా నాగేంద్ర? ఉండు కొట్టిరు. మీ అమ్మ చెప్తానే ఉంది కదా మేము దొంగతనం చేయలేదు అది ఇది అని చెప్తూనే ఉంది కదా, ఆయన కూడా కొడుతూనే ఉన్నారు పోలీసులు. కొట్టిరు, కొడుతున్నారు, చెప్పినా కొడుతున్నారు. నువ్వు అంటే చెప్పలే, అడ్డం పోలే, మధ్యలో మీ అమ్మను కొడుతున్నారు. డోర్ పెట్టిర్రు. ఒక్కొక్కరు బయటకు వచ్చినా ఏడ్చుకుంటూ అడిగినా వాళ్ళు కొడతలేదురా, మేము కొడతలేమురా, మేము మీ అమ్మనట్టు వదులుతుంది అంటున్నారు. నిజంగా మీ అమ్మనే అట్లా వదిలిందా, కొట్టిందా? ఇంటికి వచ్చిన తర్వాత చూసి ఉంటారు కదా మీరు. కొట్టిర్రు మేడం. స్కూల్ పోతున్నావా నువ్వు? ఇది 24 తారీఖు నుంచి మేడం. ఇది మంగళవారం రోజు నుంచి స్కూల్ బంద్ చేసినాయి. నాకు నడవని కుసలేదు, నన్ను పట్టుకొని నీళ్లు దాపుకుంటా అట్లా నా కొడుకు ఉన్నాడు మేడం. ఇంకెవ్వరు లేరు. అట్లని నా కొడుకు నా ఎంబడే ఉన్నాడు మేడం. స్కూల్ బంద్ చేసి చదువుకున్న పిల్లగాడికి బంద్ చేసి నా ఎంట ఉన్నాడు. ఇట్లా ఇంకా మీరే న్యాయం చేయండి మేడం. అంటే ఇప్పుడు ఒక అంటే ఆడ హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేసినామన్నారు. మొత్తం 4 ఉన్నారు అంటారు కదా, మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారేమన్నా? ఇక మీ ఇష్టం. ఈయన రామరెడ్డి సార్ చెప్తేనే వాళ్ళు చేసారు. వాళ్ళు స్వతంత్రంగా అయితే వాళ్ళు చేయలేదు. సార్ కాలు పెట్టుదంటే కాలు పెట్టిరాలు, ఆ సార్ చెప్తేనే చేసిరు అంతే. ఈ సార్లకు మాత్రం ఇలాంటి డ్యూటీలు వద్దు, ఇలాంటి కొట్టులు వద్దు. ఒక ఆడపిల్లని మాత్రం ఏ ఆడపిల్లని మాత్రం కొట్టొద్దు మేడం. ఇది పూర చంపేనని చంపారు కానీ ఇట్లా అవస్థలు పెట్టు ఏం లాభం మేడం. ఇప్పుడు ఈ నొప్పులు అవి అనుకుంటారు. సస్తే 2 రోజులు లేట్ చూపుతారేమో కానీ ఈ ఘోరాలు మాత్రం వద్దు మేడం. అసలు ఎట్లుంది పరిస్థితి అంటే ఆమెను చూస్తే గనక ఇట్లా ముట్టుకుంటే పానం పోతుంది అన్న లెక్క ఉంది. అట్లాంటి ఆమెను తీసుకొని వచ్చి ఒక రోజంతా రాత్రి 9 గంటలకు తీసుకొని పోయి రాత్రి 2 గంటల దాకా కొడుతూనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టిరని చెప్తారు. ఆమె భర్తని, వాళ్ళ కొడుకుని, ముగ్గురిని ఇష్టం వచ్చిన లెక్క కొడుతూనే ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ఇట్లనే బిహేవ్ చేయమన్నారా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అసలు పోలీస్ స్టేషన్ లో ఒక్క మహిళా పోలీస్ కూడా లేదు. 4, 5 మొగోళ్ళే ఉన్నారు. అందరూ వాళ్ళే. ఇంకా నాకు ఇప్పుడు చెప్పడానికి కూడా ఆమె చెప్పింది కానీ చెప్పడానికి కూడా నాకు అంటే పలకడానికి కూడా ఏం చెప్పాలి అనేది అర్థం కావట్లేదు. అంత దారుణంగా వాళ్ళ కొడుకును పక్కనే ఉంచుకొని దారుణంగా కొట్టి చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని నువ్వు తీసినవు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా రాత్రి 2 గంటల వరకు కొట్టిరు. మళ్ళా తెల్లారు కూడా తీసుకొని పోయి కొట్టిరు అని చెప్తున్నారు. నిజంగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక దిక్కు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మరొక దిక్కు మహిళల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ప్రభుత్వం సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది.